కొనుగోలు కేంద్రాల నుండి వరి ధాన్యం తమ మిల్లుకు చేరిన తర్వాత నుండి బియ్యం మార్చి ప్రభుత్వానికి తిరిగి పెట్టబడే వరకు జరిగే పూర్తి మిల్లింగ్ ఆ క్రమంలో ఉత్పత్తి అయ్యే ఉపోత్పత్తులైన పరం, నూకలు, తౌడు, పొట్టుల గురించి తమ పూర్తిగా అవగాహన కల్పించిన మిల్లు నిర్వాహకులు దొంతిరెడ్డి అభిలాష్ రెడ్డి గారికి హైదరాబాద్లోని మల్లారెడ్డి వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థినులు సంతృప్తితో కూడిన కృతజ్ఞతలు తెలిపారు. తమ ఫీల్డ్ విజిట్లో భాగంగా మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గోమారం గ్రామంలోని వారాహి ఇండస్ట్రీస్ రైస్ మిల్లు సందర్శించిన వారికి మిల్లు యజమాని నిర్వాహకులు అయిన దొంతిరెడ్డి అభిలాష్ రెడ్డి తమ మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి పెట్టే వరకు A to Z అన్ని విషయాలను అర్థమయ్యేట్లు మిల్లింగ్ ప్రక్రియలో ఎక్కడెక్కడ ఏం జరిగేది ఆయా మెషినరీల వద్దకు తీసుకెళ్లి దగ్గరుండి వివరించి చూపారు. తర్వాత మాట్లాడుతూ మిల్లింగ్ ప్రక్రియ గురించి తెలుసుకోవచ్చిన వారికి తమ వంతు బాధ్యతగా సహకరించి వివరించామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విద్యార్థులు నిఖిత, మేఘన, అనన్య, మానస, దీప్తిలు పాల్గొన్నారు. హస్క్, యాష్, వాటర్ మూడు వేసేజ్ వస్తాయి. మనకి హస్క్ డస్ట్ మనం ఓపెన్ తీసి పెడితే ఏమైందంటే మొత్తం చెట్ల మీద పడి కొత్త ఆకు చిరిచి ఆకులు రాకుండా అవుతుందని చెప్పి మనం క్లోజ్ చేసి పెట్టుకున్నాం. సేమ్ బూడిద గీట అంతే. అది కూడా మనకు ఒకవేళ దూది పంట ఏమైనా వేసిరు అనుకోండి, వేసినప్పుడు ఆ బూడిది మనకు ఓపెన్ లేయర్లో పడ్డది అనుకో, దూది మీద కొద్దిగా చిన్న పడ్డా మొత్తం కాలిపోతుంది కదా దూది. అందుకని చెప్పేసి ఈ మూడు సెక్టార్లు మనం చాలా నీట్గా పెట్టుకుంటే పొలం అంటే వ్యవసాయం ఏ ఖరాబ్ కాకుండా ఉంటాయని చెప్పి మనం ఉద్దేశంతో పెట్టుకున్నాం. ఇది అది ఉంది కదా మనకు ఆ వాటర్, ఇప్పుడు వేస్ట్ వాటర్ వస్తాయి కదా, ఆ వేస్ట్ వాటర్ని గిట్ట మనము కౌ డంక్తోని ఆక్సిజన్ ట్రీట్మెంట్ ఇచ్చి మనం పొలానికి వాడుకుంటాం. సేమ్ ఎరువులాగా, జీవామృతం లాగా అనుకోండి. మొత్తం ఎన్ని ఎకర్స్ ఉన్నాయి మీవి? మాకు 22 ఎకర్స్ దాకా ఉంటాం. వచ్చినాక ఇందులోకి వచ్చిందో కూల్ అవుతుంది వాటర్, ఇందులో కూల్ అవుతుంది వాటర్. కూల్ అయ్యి ఇందులోకి వెళ్ళి ఇందులో ఆక్సిజన్ ట్రీట్మెంట్ అవుతుంది, ఇందులో ఆక్సిజన్, అందులో ఆక్సిజన్ ట్రీట్మెంట్ అవుతుంది. అందులో మనం పొటాష్, యూరియా, కౌడాంగ్ మొత్తం 3 వేసుకొని ఒక 24 hours మనం ఫర్మెంట్ చేసుకుంటాం. ఫర్మెంట్ చేసుకొని అక్కడ ఉండి మళ్ళీ ఫిల్టర్ త్రూ మనం పొలానికి ఇచ్చుకుంటాం. అంటే వేస్ట్ రోజు వేసుకోవాలి. పెంట 20 kgs వేసుకోవాలి రోజు, ఒక బ్యాచ్ 20 kgs పెండ వేసుకుంటే మనం అందులో ఆక్సిజన్ ట్రీట్మెంట్ ఏమో డీకంపోజ్ అయ్యి మన ఫర్మెంట్ అయ్యి మనకు గుడ్ బ్యాక్టీరియా జనరేట్ అయ్యి వెళ్ళిపోతుంది మన పొలానికి. దీనివల్లే పొలాలు ఖరాబ్ అవుతాయి. పొల్యూషన్ అంటారు కదా, చేసినప్పుడు వాటర్ ప్లాంట్ లేకపోతే మన నార్మల్ హస్క్ పెరగడం వల్ల మనకు పెట్టుబడి పెరుగుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి మనం వాటర్ ఏమంటారు ఫిల్టర్ చేసి ఇచ్చాం అనుకోండి, అలా స్కేల్ అనేది జనరేట్ కాదు మనకు. వాటర్ ట్రీట్మెంట్ అవుతుంది. వాటర్ ట్రీట్మెంట్ అయ్యి అలా నుంచి మన స్కేల్ అక్కడ బాయిల్కి వెళ్తుంది. అక్కడ నుండి మన స్టీమ్ కానీ హీట్ మనం బాయిల్ చేయడానికి మాత్రం అక్కడ నుండి వాడుకుంటాం మనం. అదే మనకు నార్మల్ వాటర్ వేడి చేస్తే కింద వైట్గా కట్టదా బిన్నెల, అది రావడం వల్ల మనం ఇంకెక్కువ హీట్ చేయవలసి వస్తుంది కదా. మనము అట్లా మంచి వాటర్ ఇస్తే స్కేల్ అనేది కట్టదు కదా దాన్ని. निकाल दिए रे, हो गया पूरा ऊपर का पानी, पूरा कचरा. ఇది బాయిలర్, ఇందులోనే హస్క్ వచ్చి వేడి అవుతుంది. వేడి అయ్యి ఇందులో ఉండి మనకు అందులో వెళ్ళి అక్కడ ఉండి మనకు ఇన్పుట్స్ వస్తాయి అన్నమాట. ఈ బాయిలర్ చూస్తారా, చూడండి మంట మంటది లోపల. కాన్స్టిట్యూషన్ ఒక బాయిలర్ వేలి చాలా మంది చనిపోయారు, హీట్ అయ్యి అన్నట్టు చూసారా. ఇదే అనమాట బాయిలర్స్. ఇందులో ఏమైందంటే మనకు ఇలా కరెక్ట్ మెయింటైన్ చేయలేము. అందుకు అది ఉంది కదా
అది మనకి ఇప్పుడు 7.5 దగ్గర ఉన్నది మనం. అది 20-25 వచ్చింది అనుకోని ఫుల్ పవర్ హీట్ 200-250 డిగ్రీస్ అయిపోతుంది. అయిపోయి మొత్తం ఇంత మెల్ట్ అయిపోయి స్టీల్ అంతా మెల్ట్ అయిపోయి బ్లాస్ట్ అవుతాయి అన్నమాట. ఏదో బాంబు లాగింది. అది నుంచి ఎప్పుడు మెయింటైన్ చేస్తుండాలి. అది రాని మొత్తం లోపల జామ్ అయిపోయి పెరిగిపోతుంటుంది. వాటర్ సోకింగ్ చేసి మళ్ళీ ఇందులోకి వస్తాయి వాటర్ రీయూజబుల్ చేస్తారన్నమాట. సోకింగ్ చేసిన వాటర్ ఇంకొక 10 బ్యాలెన్స్కి వస్తాయి. మనకి దీనివల్ల వేస్ట్ వాటర్ తక్కువ వస్తుంది, వాటర్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది. దానికోసం వాటర్ ఇది 4 టన్ 10 ట్యాంక్స్ ఉన్నాయి మొత్తం 40 టన్. ఇది డ్రైయర్ ఇది ఇది డ్రైయర్. ఇది డ్రైయర్కి మనకి హీట్ గాలిలోకి ఇచ్చి ఇలా ఉండి వడ్లను డ్రై చేస్తాం. ఇందులో కిందికి వెళ్ళి చూస్తాను నేను. వడ్లు ఫిల్లింగ్ చేసి వడ్లు రొటేట్ అవుతూ ఉంటాను, డ్రై చేస్తూ ఉంటాను. ఈ ఫీడింగ్ హస్క్ బంకర్ సెపరేట్ అయిపోయిన హస్క్ అందులోకి వెళ్తుంది. సెపరేట్ హస్క్ ఇందులోకి వెళ్తుంది, మిగిలిన హస్క్ అందులోకి వెళ్తుంది. ఏమన్నా మనకి ఎక్స్ట్రాస్ వస్తే అందులోకి వెళ్తుంది. ప్యాడీ రొటేట్ అవుతూ ఉంటుంది, ఇట్లా ఇట్లా వస్తుంది. ఏమైంది? ఇది 42 టన్స్. అందులో ఉన్న ప్యాడీ మొత్తం మీద పట్టాలి కదా. 10 టన్స్ ఉన్న ప్యాడీ మొత్తం మీద పట్టాలి. ఫస్ట్ ఇక్కడికి వస్తాయమ్మా మన ప్యాడీలో రా రైస్, బాయిల్ రైస్ అని 2 టైప్స్ ఉంటాయి. రైస్ మనం రా రైస్ పట్టాలంటే మనం ఉండి డైరెక్ట్ మిల్లుకి వెళ్ళిపోతుంది. బాయిల్ రైస్ పట్టాలంటే ఇందులో ఉండి మనకి ఇందులోకి వచ్చి బాయిల్ అయ్యి డ్రై అయినాక ఇందులో 2 పార్టీస్ ఉన్నాయి. 2 పార్టీస్ ఇంకోటి ఏమో బాయిల్ రైస్ వస్తాయి. బాయిల్ ప్యాడీ, పారా బాయిల్. ఈ బాయిల్ రైస్ బాయిల్ ప్యాడీలోకి వచ్చి ఇలా ఉండి మళ్ళీ మిల్క్ ఆ బంకర్ నుండి ఫీడింగ్ వస్తుంది. ఫీడింగ్ ప్యాడీ ఇందులో నుండి అందులోకి వెళ్తాం అన్నమాట, లోపల మిల్లింగ్ వెళ్తాం. నార్మల్ బాయిల్డ్, పారా బాయిల్డ్. ఇప్పుడు సోకింగ్ అలా డ్రై అయ్యేలోకి వస్తాయి. డ్రై అయిన ఇదేమో ఈ 10 ఒకవేళ మనం ఈ రైస్ వస్తే ఇది ఇస్తాము. రా రైస్ బాయిల్ రైస్ బాయిల్ అటు వెళ్తాం. ఎలా వెహికల్
వచ్చి ప్యాడీ క్లీన్ అవుతుంది. ప్యాడీ క్లీన్ అయినాక ఇంట్లోకి వస్తాయి. ఇంట్లోకి వచ్చినాక ఇలా మనకు రౌండ్లు ఉన్నాయి అనుకో, రైస్ డిష్ ఉన్నది, ప్యాడీ డిష్ ఉన్నది, ప్యాడీ డిష్ ఉన్నది. ఇలా ఏమైనా రాళ్ళు ఉంటే రాలేదు వేస్తుంది. షిఫ్టర్ సపరేట్ అది ఫస్ట్ తీసేస్తుంది. పొట్టు పొట్టు ఇలా ఉండి ఇలా వెళ్తుంది, అటు నుండి అటు వెళ్ళిపోతుంది. అది క్లీనర్ ఇంకేమైనా రిమైనింగ్ సాడీలో మళ్ళీ వస్తుంది అనుకోండి, మళ్ళీ అందులోకి వెళ్తుంది, వెళ్ళి మళ్ళీ తీసుకొని మళ్ళీ వస్తుంది. సేమ్ టైప్ అంటే మనం అదే పాలిష్, ఫస్ట్ పాలిష్ అది, ఫస్ట్ పాలిష్ అది. ఏ అభినా కూడా ఇది సెకండ్ పాలిష్ అది. ఇది సిల్కీ థర్డ్ పాలిష్. ఫైనెస్ కోసం 3 వాడతాం. షిఫ్టర్ మనకు నూకలు పరము అన్ని సప్లై చేస్తుంది. ఇందులో బియ్యం వస్తాయి, ఇందులో లైట్ పరం వస్తాయి, నూకలు బియ్యం సప్లై. ఆ గ్రెయిన్ లో వైట్ బెండ్ ఈ కొద్దిగా డిస్కలర్ ఉన్నాయి చూసినారా, అవన్నీ వేరేస్తుంది. వేసి మనకు ఫైన్ క్వాలిటీ రైస్ అటు పంపిస్తుంది. ఈ నార్మల్ ఇది డిస్కలర్ అంతా దీంట్లో వచ్చేస్తుంది. ఇదేమున్నది ఇంకా మనం స్టాబ్ ఇది అమ్మేయడం. షార్టెక్స్లో చేస్తుంది. అవి ఉన్నాయి చూస్తారా, మొత్తం మీద ఉన్నాయి చూస్తారా, అవన్నీ కెమెరాస్. అవి మనకు కంప్రెసర్ ఉంటుంది కదా, కంప్రెసర్ కెమెరా ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే డిస్కౌంట్ ఉందో అది ఐడెంటిఫై చేస్తుంది. చేసినప్పుడు కంప్రెసర్ షూట్ చేస్తుంది. షూట్ చేసినప్పుడు వచ్చిన కాబట్టి మీద పడిపోతుంది. మనకి ప్రతి గ్రెయిన్ ఇండివిజువల్ గ్రెయిన్ టెస్ట్ చేసుకుని బయట పంపిస్తుంది. ఇండివిజువల్ ఇదే ప్రాసెస్. స్టోర్ రైస్ అంటారు కదా, స్టోర్ రైస్ స్టోర్ రైస్ గవర్నమెంట్ అవే అవే అవి ఫుల్ పాలిష్. ఇది లాస్ట్ క్వాలిటీ, ఇది ఫైనల్ క్వాలిటీ. మనకి 8 lakhs వరకు వస్తుంది పర్ మంత్. 7 to 8 అంటే మన నడిచిన దాన్ని బట్టి. పర్ ఇయర్ ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేస్తే తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన గవర్నమెంట్ 68 kgs రైస్ పెట్టాలి మనం. అది పాసిబుల్ కాదు. అది ఇది మొత్తం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 12 crores అవుతుంది. 12 crores.
ఏమైనా షేర్ హోల్డర్స్ లేకపోతే డైరెక్టర్స్ ఎవరైనా? ఇద్దరం, నేను మా సిస్టర్. ఇద్దరేనా? ఇద్దరు. ఎవరెవరు? మా సిస్టర్, నేను. ఓకే. మీ పేరు? అభిలాష్ రెడ్డి. అభిలాష్. సిస్టర్ పేరు? నిషిత. నిషిత. పర్ డే 4 tons వస్తావు. ఎంత ఏమేమి వెరైటీస్ మీరు? అన్ని వెరైటీస్ చేయవచ్చు మనం. అన్ని వెరైటీస్ మా దగ్గర ఎక్కువ 1010 వండుతాయి. ఆ తర్వాత సూపర్ అమ్మాను. ఇట్లా క్వాలిటీ పారామీటర్స్ ఏమైనా మెయింటైన్ చేస్తారా? మనకు మాయిశ్చర్ వచ్చినప్పుడు ప్యాడీ మాయిశ్చర్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మనము వచ్చినాక అవుట్ టైం, ప్యాడీలో అవుట్ టైం ఎంత వస్తుంది, అది మంచిగా పాడితే మంచిగా వస్తుంది అవుట్ టైం, లేకపోతే తక్కువ వస్తుంది. ఆ పారామీటర్స్ చెక్ చేసుకొని తీసుకోవాలి. గవర్నమెంట్ మాత్రం మనం 100 kgsకి 68 kgs పెట్టాలి. 68. 100 kgsకి 68 kgs పెట్టాలి. అంటే ఇప్పుడు ఈ రైస్ మొత్తం మీరు గవర్నమెంట్కే సెల్ చేస్తారా లేకపోతే ప్రైవేట్గా చేసుకుంటాం. అంటే ఇన్ని టన్స్ చెయ్యాలి అని ఉంటుందా? అంటే గవర్నమెంట్ మనకు ప్యాడీ ఇస్తుంది. అంటే వాళ్ళకి కోటా దగ్గర ఇంత ప్యాడీ ఇస్తుంది. అంత మాత్రం మనం ఖచ్చితంగా గవర్నమెంట్ సప్లై చేయవలసింది. మిగతాది ఏమైనా ఉంటే మనం ప్రైవేట్ చూసుకోవాలి. ఒకవేళ వెదర్ మంచిగా లేకపోయినా అని సీడ్స్ మంచిగా లేకపోయినా మీరు గవర్నమెంట్కి మళ్ళీ ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ మనకు ప్యాడీ ఇస్తుంది. అంటే ఇప్పుడు పారామీటర్స్ ఏమైనా మాయిశ్చర్ మీరు తీసుకోకుండా ఏమైనా అట్లా తీసుకుంటే లాస్ అవుతాం. మనమే లాస్ అవుతాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ప్యాడీ వస్తుంది కదా మీకు, ఫస్ట్ మీరు చెక్ చేసేది ఏంటి? చెక్ చేసే మెసేజ్ చూపిస్తుంది. మనం ప్యాడీ చేస్తాం నార్మల్గా రైతు దగ్గరికి. ఇప్పుడు వచ్చిన ప్యాడీ ఉంటుంది కదా, రైతు దానిలోకి యారే అంటే ఇంకోటి గిట్ ఉంటుంది మన దగ్గర. ఇది అక్యురేట్గా అనిపించదు. నార్మల్గా మనం చెక్ చేసుకోండి. ఇప్పుడు 14% వచ్చింది కదా మాకు మాయిశ్చర్. అన్న కొడతా సరే. ఈ మాయిశ్చర్ మిషన్ చెక్ చేసినాక మనం ఏం చేస్తామంటే వెయిట్ చేసుకుంటాం. హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేట్టు వెయిట్ చేసుకొని టెస్ట్ మిల్లింగ్ చేసుకుంటాం మనం. ఇటే ఉండాల్సి వస్తుంది. ఇది ఉంది కదా, టెస్ట్ మిల్లింగ్ చేసుకుంటాం. ఇది ఇందులో హస్క్, పరము, తౌడు 3 రకాలు ఒకటి దగ్గర కలిసి వస్తాయి ఇందులో. అంటే ఇది మనకి ఎంత 30% వచ్చినట్టు ఇంచుమించు. అవుట్ అయిపోయింది మనకు అవుట్ అండ్ మిషన్. ఉండాలి. ఇందులో మళ్ళీ మన నూకలు వస్తాయి కదా. ఇది ఒక 66% వస్తుంది కదా, మనం 68% పెట్టాలి. ఇందులో మళ్ళీ మనకు నూకలు పోతుంది, కొద్దిగా చెత్త ఉంది చూసినారా, అంత పోతే మనకు 62% వస్తుంది మనకు రైస్. అట్లా మనము ఇంకేమైనా ఉన్నా కానీ మనం 68 kgs మనం గవర్నమెంట్ పెట్టాలి ఖచ్చితంగా. ఎలా అంటే పెట్టాలి అంతే. మనకు మిగతా ఏదైనా ప్రాఫిట్స్ వచ్చాయి అది అక్కడ నుండి మళ్ళీ ప్యాడీ పర్చేస్ చేసినా మళ్ళీ పెట్టాలి. ఇందులో చెట్టు ఇలా మంచిగా రాలేదు అని రిటర్న్ చేయడం అలాంటివి అంటే ఇప్పుడు మీరు టెస్ట్ చేస్తున్నారు కదా? టెస్ట్ చేస్తున్నాము, చేసినా కానీ ఇక
60-68% పెట్టవలసింది మనం. ఎందుకంటే ఇలా మనకు కొద్దిగా ఏమవుతుంది అంటే మనకు ఇలా తౌడు మిగులుతుంది మనకు కొద్దిగా తౌడు, అది మనకు డబ్బులు వస్తాయి కాబట్టి దాన్ని అమ్ముకోనైనా మళ్ళీ మనం ప్యాడింగ్ కొని పెట్టాలి. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ ఒక 50% అలా వస్తే అప్పుడు ఏం చేస్తారు? రిజెక్ట్ చేసేసి ప్యాడింగ్ రిజెక్ట్ చేసి మీరే మంచిగా ఏమంటారు, ఇప్పుడు నాకు ఎండాకాలం మీద మంచి సన్న ఏమంటారు రా రైస్ పెట్టమని చెప్పేసి అంటున్నారు. ఎండాకాలంలో మొత్తం బాయిల్డ్ రైస్ అవుతుంది, అంటే మొత్తం నూకలు అవుతాయి. మంచిగా మీరు ఏమైనా చేసి దాన్ని నూకలు కాకుండా చేస్తే మంచిగా ఉంటుంది అంతే. వెరైటీ సెలెక్షన్ బట్టి వెరైటీ సెలెక్షన్ బట్టి ఇప్పుడు 1000 వేస్తే నూకలు తక్కువ అవుతాయి, మిగతా వేస్తే నూకలు ఎక్కువ అవుతాయి కొద్దిగా. దాని ప్రకారం ఇంకా నూకలు తక్కువైంది వాస్తవానికి, ఇంకా ఎక్కువ నూకలు అవుతాయి. ఇంకా అసలు రైస్ కనిపిస్తుంది కానీ మిగతా దగ్గర రైసే కనిపించదు అసలు. మాకు ఒకసారి క్లియర్ గా మొత్తం అంతా ప్రాసెస్ మంచిగా ఇక్కడ ప్యాడీ చెక్ చేసుకుంటాము, ఇది ఒక ప్రాసెస్. వచ్చిన ప్యాడీని ఫస్ట్ మాయిశ్చర్ చెక్ చేసుకొని ఆ తర్వాత అవుట్ చెక్ చేసుకొని పంపిస్తాం. ఇప్పుడు మనకు మాయిశ్చర్ 14% వచ్చింది కదా, ఇదే బ్యాగ్ని 3 months తర్వాత వేసుకున్నాం అనుకోండి 9% వస్తుంది మాయిశ్చర్, తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అట్లయితే మనం వెయిట్ లాస్ అవుతాం. రా రైస్ పెడితే అట్లయితే మనం వెయిట్ లాస్ అవుతాం. మరి ఆ మాయిశ్చర్ తగ్గకుండా ఏం చేయలేము, వెంటనే చేయాలి, వెంటనే ప్రాసెస్ చేసి పంపించాలి అంతే, అంతకుమించి ఏం ప్రాసెస్. ఇక్కడ వచ్చినాక ఇక్కడ మనకి ప్యాడీ క్లీనింగ్ అయ్యి మిల్లింగ్ అవుతుంది. బాయిల్ చేయాలంటేమో బాయిల్ సెక్టర్కి వెళ్తారు, అది వేరే. క్లీనింగ్ తర్వాతనే బాయిలింగ్ అవుతుంది. సపరేట్ అవుతుంది 2 times కదా, 1 time అవుతుంది. ఒకవేళ మళ్ళీ ఏమైనా ఉంటే బిల్లింగ్ ఉంటే మళ్ళీ పంపిస్తాం రీప్రాసెస్ కదా. సెపరేట్ అయినాక రైస్ పాలిష్ అవుతుంది, 3 times పాలిష్ అవుతుంది. ఆ తర్వాత షిఫ్టర్ అవుతుంది, మనకు నూకలు బియ్యం సపరేట్ చేస్తాం. ఆ తర్వాత సాటెక్స్ చేస్తాం, బియ్యంలో ఏమన్నా ఉంటే సాటెక్స్ అవుతుంది. ఆ తర్వాత కలర్ సాటెక్స్ పరం గిట్ వస్తుంది. పరం అంటే ఇప్పుడు ఈ బియ్యం ఉంటుంది కదా, బియ్యం టిప్ లాస్ట్ టిప్లో ఉంటుంది కదా, కొద్దిగా ఊసిపోతుంది. అది మనం పోల్ట్రీ ఫీడ్ లాగా వాడతాం పరం. అంటే ఇప్పుడు ఆ బ్రేక్ అయిన దాంట్లో నూకలు ఒకటి, పరం ఒకటి, తౌడు ఒకటి, హస్క్ 4. పరం నూకలు తౌడు హస్క్. పరం ఏమో టిప్ బ్రేక్, హస్క్ నూకలేమో బియ్యం ఇరిగిపోయినాయి, నూకలు. హస్క్ ఏమో మన మీద ఉన్న తౌడు వేరు. మళ్ళీ హస్క్ బియ్యానికి మధ్యలో హస్క్ ఫస్ట్ తీసేది హస్క్ తర్వాత తౌడు పరం 2 ఒకటే కేటగిరీకి వస్తాయి. అందులో ఇప్పుడు ఆ తర్వాత మాకు రైస్ నూకలు. హస్క్ కొంచెం గట్టిగా ఉంటుంది, తౌడు కొంచెం సాఫ్ట్ ఉంటుంది. చూడలేదు, చూపిస్తా అది పరం తౌడు చూపిస్తా 2 minutes. ఇదే పౌల్ట్రీ కన్నా తౌడు బఫెలోస్ క్యాటిల్స్ కి ఆయిల్కి వెళ్తుంది తౌడు, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసినాక ఆ తర్వాత డిఓపి అని చెప్పేసి అంటారు. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసినాక ఆ డిఓపిని మనం క్యాటిల్కి వాడతాం. అందులో గిట్ట 2-3% ఆయిల్ పర్సెంటేజ్ ఉంటుంది డిఓపిలో, ఇందులో ఏమో 25% ఉంటుంది. ఇది పోల్ట్రీ ఫీడ్కి, అది కూడా పోల్ట్రీ ఫీడ్కి వెళ్తుంది, నూకలు కూడా పోల్ట్రీ ఫీడ్కి వెళ్తుంది. మళ్ళీ ఇథనాల్ కంపెనీకి వెళ్తుంది. ఇథనాల్ తయారు చేస్తున్నారు కదా, పోల్ట్రీ ఇథనాల్ కూడా అంతా తయారు చేస్తుంది. పరమి ఉందా लाइट डाल खुला करो में लाइट डालो, ये 300 थोड़ा शाम ही हो गया, पहले लाइट डालो, लाइट डालो. हाँ ఇది అది అదే ఇన్కమ్ ప్రైవేట్ మార్కెట్ చేసుకుంటారు. గవర్నమెంట్ ఇచ్చిందే చేయాలా ఇంకా చేసుకోవచ్చు, ప్రైవేట్ గిట్ట కానీ గవర్నమెంట్ ఇచ్చింది సరిపోదు. అంతా చాలా మట్టి నాకు అదే గవర్నమెంట్ ప్యాడ్ ఇక ఇదే ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే రైస్ కంటే ఇదే ఎక్కువ ఇన్కమ్. రైస్ ఇన్కమ్ ఉండదు, మన రైస్ పెట్టడమే ఉంటుంది, ఇదే ఇన్కమ్ ఉంటుంది. మనకు మెయిన్ మనకు ఆయిల్ పర్సెంటేజ్ మంచిగా వచ్చింది అనుకోండి. ఇప్పుడున్న రేట్లు ఒకసారి 40 రూపీస్ ఉంటుంది, 30 రూపీస్ ఉంటుంది, మినిమం 30 రూపీస్ ఉంటుంది, 30 రూపీస్ కేజీ ఉంటుంది. ఈ వెరైటీ బట్టి ఆయిల్ వెరైటీ ఇప్పుడు బాయిల్ దానికి ఏమో 25% వస్తుంది ఆయిల్, రా రైస్కి 19% వస్తుంది ఆయిల్. అంటే దాన్ని బట్టి మన రేట్ వేరియేషన్ అవుతుంది. మనకు బాయిల్ 40 రూపీస్ అయింది అనుకోండి, రా అనేది 30 రూపీస్ వస్తుంది. అట్లా రేట్ వేరియేషన్. బాయిల్ 25% ఉంటుంది. గవర్నమెంట్ మీకు ఏమైనా స్కీమ్స్ ఇస్తారా రైస్ మిల్ పెట్టేటప్పుడు?
ఇప్పటికైతే 8 crores వరకు ఇస్తున్నారు లోన్. మొదట 2 crores ఉండే. ఈ 12 crores మీరే ఓన్లీ ఇన్వెస్ట్ చేయాలి. 5 crores మాత్రం గవర్నమెంట్, 5 crores మాత్రం గవర్నమెంట్. అది మనం సబ్సిడీ ఏమంటారు, లోన్ వస్తుంది. లోన్కి 9% ఇంట్రెస్ట్ కట్టాలి. 9%లో 3% స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది, 3% సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది 3% ఇస్తుంది. 3% అంటే 6% పడుతుంది ఇంట్రెస్ట్. 1.5 years. మరి ఆ 12 crores ఇన్వెస్ట్మెంట్ అంతా మంచిదా? రాదు. ఎన్ని ఇయర్స్ పడుతుంది? దానికి 8 years పడుతుంది. మీరు ప్రాఫిట్ పని చేయాలి ఏదైనా ఒకటి. ఏం పని? లాస్ ఏమన్నా వచ్చిందా ఇంతవరకు? గట్టి లాస్ ఏమన్నా? లాస్ అంటే ఇప్పటివరకు అసలు ఇప్పుడు మేము ప్యాడీ ఇప్పుడు ఎట్లుంటే లాస్ చేయాలంటే ఏమైనా రావాలి, ఏమైనా లెక్కలు తెలవాలంటే ఇప్పుడు ప్యాడీ ఉంటుంది కదా, 6 months మళ్ళీ క్రాప్ వస్తుంది. 6 months క్రాప్ అయిపోతే మనకు లాస్ ఏంది ప్రాఫిట్ ఏందని తెలుస్తుంది. మనకు 6 months కాకముందే మళ్ళీ కొత్త ప్యాడీ వచ్చేస్తుంది. మా దగ్గర ప్యాడీ అదే మిల్లింగ్ ఏం మళ్ళీ కొత్త ప్యాడీ వస్తుంది. అట్లా సైకిల్లో నడిచిపోతుంది. లాస్ట్కి వస్తే ఎంత ప్రాఫిట్ వస్తాం, ఎంత లాస్ వస్తుంది అని తర్వాత. ఇప్పటికైతే నార్మల్ మన డిస్ట్రిక్ట్లో, మెదక్ డిస్ట్రిక్ట్లో ఇంతకుముందు 110 mills ఉంటే ఇప్పుడు 50 millsకి వచ్చింది. అంటే ఇప్పుడు ఏదైనా సీజన్ ఒక పీరియడ్ మనకు బ్రేక్ పడ్డా అనుకోండి, అసలు ఎంత లాస్ వస్తుందని తెలుస్తుంది. అప్పుడు తెలియదు. ఇప్పటి వరకు అయితే తెలియదు కదా, తెలియదు తెలియట్లేదు. సైకిల్ ఆగితే తెలుస్తుంది. ఏమైంది? మాది వారాహి ఇండస్ట్రీస్ అన్న. మా దగ్గరికి ఇట్లా విజిట్ చేసి వీళ్ళు మన మల్లారెడ్డి సిస్టమ్స్ బిఏ అగ్రికల్చర్ వాళ్ళు మన మిల్లు గురించి ఎలా నడుస్తుంది ఏంటనేది మొత్తం అడగడం జరిగింది. వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేయడం జరిగింది. మాకు తెలిసిన తప్పు వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అనేది వాళ్ళకి తెలియాలి. ధన్యవాదాలు. తీసుకోండి. మీకు ఏం అర్థమైందో చెప్పండి వాళ్ళకి. మేము మల్లారెడ్డి అగ్రికల్చర్ బిఎస్సి అగ్రికల్చర్ స్టూడెంట్స్. మేము వారాహి రైస్ మిల్ కి వచ్చాము ఈ రోజే. అంటే మేము అగ్రికల్చర్ స్టూడెంట్స్ కాబట్టి మాకు చాలా యూజ్ అవుతుంది ఇండస్ట్రీకి రావడం. అంటే రైస్ ఎట్లా ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు, మనం ఆ రైస్ ఇచ్చిన తర్వాత ఎంత పర్సంటేజ్ చూసుకోవాలి, ఏమేమి అంటే పారామీటర్స్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన తర్వాత అది బాగుండొచ్చు బాగుండకపోవచ్చు. సో ఆ పారామీటర్స్ ఇక్కడ ఎట్లా చెక్ చేస్తారు, అసలు రైస్ వచ్చిన తర్వాత సీడ్స్ కానీ ఎట్లా ప్రాసెసింగ్ అవుతుంది, ఎట్లా మిల్లింగ్ అవుతుంది, ఆ వేస్టేజ్ ఏం చేస్తున్నారు, ఇంకా ఆ రైస్ కాకుండానే ఇంకా వీళ్ళకి ఏమేమి ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటది, ఇంకా బిజినెస్ ఏం చేస్తున్నారు, అసలు ఇది పెట్టడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, లాస్ ఎట్లా, ఆ రైస్ ప్రాసెసింగ్ అయిన తర్వాత మిగిలిన వేస్టేజ్ ఉంటది కదా దాని నుంచి కూడా వీళ్ళు డిఫరెంట్ గా ప్రాఫిట్ చేస్తున్నారు. ఎట్లా అంటే రైస్ మంచిగా ప్రాసెస్ అయిన తర్వాత 4 వస్తాయి. మంచి రైస్ వస్తుంది, ఇంకా తవుడు, హస్క్, పరం ఇవన్నీ. ఇవి మనము వేస్ట్ అయిన తర్వాత వీటిని మనము పౌల్ట్రీ కానీ క్యాటిల్ కి కానీ కూడా ఫీడ్ చేయడం వల్ల వాటికి ఎక్స్ట్రా న్యూట్రియంట్ కూడా వస్తుంది. అట్లనే దీని నుంచి మనకి ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి వాడుతున్నారు. సో ఇక్కడికి రావడం వల్ల మాకు అసలు రైస్ ఎట్లా ప్రాసెసింగ్ అవుతుంది, దాని నుంచి వేస్టేజ్ ఏముంది, ఎట్లా అంతా అని మంచిగా చెప్పారు వాళ్ళు. మంచి మాట్లాడినా కానీ ప్రాఫిట్ వస్తాయని మాట్లాడ ప్రాఫిట్స్ వస్తలేవు. హలో, నార్మల్ గా ఇంకా దగ్గర పెట్టారు. ఏ రైస్ మిల్ అయినా ఫస్ట్ ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ ఏమేమి ఇస్తారో అవి చేస్తారు. గట్టిగా మాట్లాడతారు. సార్ చెప్పిన ప్రకారం అయితే ముందు 110 mills ఉండేవి, ఇప్పుడు 50 mills వచ్చేసాయి. కాబట్టి ఇక్కడ కంటిన్యూస్ సైకిల్ జరుగుతూనే ఉంది. మనకి వచ్చిన 100% ఒక రైస్ లో 100% ఉంటే అందులో 68% వరకు వాళ్ళకి రిటర్న్ మళ్ళీ ఇవ్వాలి రైస్. దాన్ని బట్టి చూసుకుంటే ఇక 62%, 63% అలా వచ్చినా సరే వీళ్ళు ఎక్స్ట్రాగా బై చేసి మరీ ఇస్తున్నారు. అంటే మాక్సిమం ఏ ప్రాఫిట్స్ రావు, కానీ దాన్ని బట్టి వచ్చిన అవుట్పుట్స్ ఏమైనా ఉన్నాయంటే పరం, హస్క్, నూకలు అవన్నీ ఉన్నాయి కదా, దాని నుంచి వీళ్ళు వేరే వాళ్ళకి లైక్ పౌల్ట్రీకి, లైఫ్ స్టాక్ కి గట్టా మన ఫీడ్ లాగా ఇచ్చి దాని నుంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం. ప్రాఫిట్స్ ఏం రావట్లేదు బట్ అని చెప్తున్నారు.
బట్ అది జరుగుతుంది ఇక్కడ. మొత్తం ప్రాసెస్ అంతా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ ఈ వారాహి అగ్రో ఇండస్ట్రీస్ కి విజిట్ చేయడం వల్ల ఫ్యూచర్ లో ఎవరికైనా రైస్ మిల్ పెట్టడానికైనా ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మొత్తం ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, కాస్ట్, ఇంకా కరెంట్ బిల్ పర్ మంత్, అలా అన్ని తెలుసుకోవడం వల్ల మేము ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు ఇలా రైస్ మిల్ పెట్టుకోవడానికి అయినా. ఎంత పర్ అవర్ 4 టన్స్ అనేది ప్రాసెస్ అవుతుంది, మిల్లింగ్ అవుతుంది రైస్. అలా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వారాహి అగ్రో ఇండస్ట్రీస్ ఓనర్ అభిలాష్ రెడ్డి గారికి, ఇంకా వాళ్ళ సిస్టర్ రిస్తా రెడ్డి గారికి థ్యాంక్ యూ. చూసినాం కదండి, ఇది వారాహి రైస్ మిల్ అభిలాష్ రెడ్డి గారు గోమారం, మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గోమారం గ్రామంలో ఉన్నటువంటి ఈ వారాహి రైస్ మిల్ ను విద్యార్థులు సందర్శించి ఈ వడ్లు తర్వాత వరి ధాన్యం, ఆ ధాన్యం నుండి బియ్యము, తర్వాత నూకలు, ఉప ఉత్పత్తులు, వాటన్నిటి గురించి పూర్తి అవగాహన పొందడానికి ఈరోజు ఈ సందర్శన కార్యక్రమం వాళ్ళు చేసినారు. దానికి అభిలాష్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో మొత్తం వీలైనంత వరకు తన శక్తి మేర అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులు కూడా వాళ్ళ సందేహాలన్నీ కూడా తెలుసుకొని, ఇంకా కూడా ఏ డౌట్లు ఉన్నాయని అన్ని తెలుసుకున్నారు. ఇంకా కూడా ఏమైనా అవసరం ఉంటే కూడా ముందు విద్యార్థులు తెలుసుకోవడం, వాళ్ళు తెలపడం కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మేము అనుకోకుండా సందర్శించడం, ఇదే సందర్భంలో ఈ విద్యార్థులు కూడా రావడం, వీళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమం కూడా జరగడం మన ఆర్సీ న్యూస్ తరఫున మంచి సంతోషం అని సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి మంచి విద్యార్థులకు ఒక అవగాహన కల్పిస్తున్నటువంటి వారాహి ఇండస్ట్రీస్ కు అభిలాష్ రెడ్డి గారికి సమాజం తరఫున, విద్యార్థి లోకం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేను మీ ఆర్సీ న్యూస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి. థ్యాంక్ యూ.